أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون. ఇంకా మేము ఆద్ జాతి వద్దకు వారి సోదరుడైన హూదును పంపాము. అతను, ఓ నా జాతి సోదరులారా, మీరు అల్లాహ్ని ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఏమి, మీకు దైవభీతి లేదా అని అన్నాడు. قال الملأ الذين كفروا من قومه إنا لنراك في سفاهة وإنا لنظنك من الكاذبين. అతని జాతి వారిలో సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు, మేము నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము. قال يا قوم ليس بي سفاهة ولكني رسول من رب العالمين. హూద్ అన్నాడు, నా జాతివారలారా, నాలో ఏ మూఢత్వం లేదు మరియు నిశ్చయంగా నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను. أبلغكم رسالات ربي وأنا لكم ناصح أمين. నేను మీకు నా ప్రభు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను. أوعجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم واذكروا إذ جعلكم خلفاء من بعد قوم نوح وزادكم في الخلق بسطة فاذكروا آلاء الله لعلكم تفلحون. లేదా మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహు జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు. قالوا أجئتنا لنعبد الله وحده ونذر ما كان يعبد آباؤنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. వారన్నారు, మేము అల్లాహ్ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి మా తండ్రి తాతలు ఆరాధించే వాటిని వదిలిపెట్టమని చెప్పటానికి నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని శిక్షను తీసుకునిరా. قال قد وقع عليكم من ربكم رجس وغضب أتجادلونني في أسماء سميتموها أنتم وآباؤكم ما نزل الله بها من سلطان فانتظروا إني معكم من المنتظرين. హూద్ అన్నాడు, వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి. అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టుకున్న కల్పిత పేర్ల విషయంలో నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తాను. فأنجيناه والذين معه برحمة منا وقطعنا دابر الذين كذبوا بآياتنا وما كانوا مؤمنين.
కావున తుదకు మేము అతనిని, హూదును మరియు అతని తోటివారిని మా అనుగ్రహంతో రక్షించాము మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము, ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.